కి శని జయంతి శుభాకాంక్షలు. ఈరోజు శని జయంతి సందర్భంగా శాంతి నిలయంలో స్వామివారి విశేషమైన పూజా కార్యక్రమాలు అయితే చేయటం జరిగింది. ఈ శని జయంతికి ప్రతి సంవత్సరం కూడా ఒక విశిష్టమైన పూజను అయితే మేము నిర్వర్తించుకోవటం జరుగుతుంది. అది ఎలా చేసుకుంటామో ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. ముందుగా అయితే ప్రాతకాల అర్చనలో భాగంగా స్వామివారికి అభిషేక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. దుర్గా అమ్మవారికి, వినాయక స్వామివారికి మరియు వెంకటేశ్వర స్వామివారికి, మల్లేశ్వర స్వామివారికి వీరందరికీ కూడా ఏకకాలంలో అభిషేకం అయితే జరిగింది. అభిషేకం అంతా కూడా పూర్తయిపోయినాక అసలు ఉత్సవం ఏంటంటే కనుక శనీశ్వరు యొక్క పూజ అనేది చేసుకోవటం జరుగుతుంది. ఈ శని పూజకు నేను పాటించేది మీకు ఇక్కడ చూపిస్తాను. అంతేగాని మీరు ఇది చేయమని నేను చెప్పను. మీరు దేవాలయాలకు వెళ్ళి చక్కగా శనీశ్వరు యొక్క ఆరాధన చేసుకుంటూ ఉంటారు చాలామంది. అయితే నేనైతే ఈ విధంగా చేసుకుంటానండి. శనీశ్వరుడు యొక్క ఆరాధన అనేది ఇంట్లో ఈ విధంగా చేసుకుంటాను. నా యొక్క శని దోషాలన్నీ కూడా, అందరి యొక్క శని దోషాలన్నీ కూడా నివారణ అవ్వాలి అని కోరుకుంటూ ఆ శనిదేవుడికి పూజ చేసుకుంటాము. అయితే ఇక్కడ చూసినట్లయితే అభిషేకం అంతా కూడా పూర్తయిపోయినాక పుష్పాలంకరణ అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత విశేషంగా శనీశ్వరుడిని ఆరాధించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు దాకా శనీశ్వరుడికి మనకు జలాభిషేకం అయితే జరిగింది. జలాభిషేకం అయిపోయిన తర్వాత తైలంతో అభిషేకం అనేది జరుగుతుంది. అంటే నువ్వుల నూనెతో అభిషేకం చేయటం స్వామివారికి ఎంతో ప్రీతికరం. అయితే నేనైతే ఇక్కడ ఉన్న ఆ రాయను శనీశ్వరుడుగా భావించి ఆ పూజా కార్యక్రమాలు అయితే చేస్తాను. ఈ యొక్క పూజ అయిపోయిన తర్వాత ఆ రాయిని మొదట్లో అయితే ఉంచటం జరుగుతున్నది. అంటే తులసి మొక్కే కాదు, ఏ మొక్కలో అయినా పెట్టుకోవచ్చు. పెట్టి నేను అక్కడ ఉంచేస్తాను. నేను చేసేది మాత్రమే ఇక్కడ చెప్తున్నాను. అలా పెట్టుకుంటామండి. అయితే ప్రతి సంవత్సరం కూడా తీసి ఆ రాయికి విశేషమైన పూజా కార్యక్రమాలు చేసుకుని మళ్ళీ ఆ యొక్క మొక్కలోనే పెట్టేయటం అనేది జరుగుతుంది. అయితే ముందుగా ఇక్కడ శనిదేవుడికి తైలం అంటే ఎంతో ఇష్టం కదండి. ఇక చూసినట్లయితే స్వామివారి యొక్క వేద మంత్రాలతో, స్వామివారి యొక్క నామాలతో శనిదేవుడికి పూజ చేసుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరం చాలా విశేషం ఏంటంటే అమావాస్య, అలాగే శనివారము, అలాగే శని జయంతి 3 రావటం చాలా విశేషం. ఈరోజు కనుక శనిదేవుడిని ఎవరైతే ప్రార్థిస్తారో వారందరికీ కూడా సకల శుభాలు, అలాగే మన యొక్క శని దోషాలన్నీ కూడా నివారణ అవుతాయి. కాబట్టి ఈ రోజున చాలా మంచిది. అలాగే శనీశ్వరుడు వెంకటేశ్వర స్వామి వారికి చాలా వరం ఇచ్చారు. ఈ రోజున గనక 7 శనివారాలు మొదలుపెట్టిన వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. లేదంటే ఈ రోజుతో ఎండ్ చేసినా కూడా చాలా ఫలితాలు వస్తాయి. అలాగే ఈ శనిదేవుణ్ణి ఇక్కడ ఇలానే కాదండి, నల్ల మట్టి ముద్దగా పెట్టి కూడా మనం శనీశ్వరుని ఆరాధించుకోవచ్చు. లేదంటే ఆలయాలకు వెళ్ళి ఒక తైలం బాటిల్ ఇచ్చి మన పేరు మీద ఒక నల్ల జాకెట్ ముక్క స్వామివారికి సమర్పించి ఆ అభిషేకం చేయించుకుంటే కూడా మనకి చాలా మంచి జరుగుతుంది. ఆ శనీశ్వరుడు యొక్క అనుగ్రహం చేత ఈ నూనెని ఏం చేయాలి అంటే కనుక ఆ యొక్క తైలం అయిపోయిన తర్వాత ఎక్కడైతే మనకి నొప్పులు ఉంటాయో, కాళ్ళ నొప్పులు కానీ, భుజాల నొప్పులు కానీ, అలాంటి చోట అప్లై చేసుకుంటే తొందరగా రిలీఫ్ అవుతుందని చెప్తూ ఉంటారు శనిదేవుడి యొక్క కృపచేత. ఈ వీడియో చూసిన వారు ఎవరైనా సరే శనిసింగనాపూర్ వెళ్ళారా అండి? వెళితే అక్కడ చాలా విశేషమైన ఉంటుంది. అయితే మనకు అక్కడ మాత్రం చాలా శనిసింగనాపూర్లో మాత్రం చాలా మోసం జరుగుతుందండి. నిలువు దోపిడీ చేస్తారని చెప్పుకోవచ్చు. అప్పట్లో మేము వెళ్ళినప్పుడు చాలా నిలువు దోపిడేనండి. వెళ్ళంగానే క్యాబ్ మాట్లాడుకు వెళ్తాం కదండి, తీసుకువెళ్ళి వాళ్ళకు సంబంధించిన షాప్ దగ్గర వదిలివేస్తారు. వాళ్ళు మన దగ్గర కొనేదాకా మన వెనకాల తిరుగుతూనే ఉంటారు. కొన్న తర్వాత ఫస్ట్ 500 అని చెప్తారండి. తర్వాత అక్కడికి వెళ్ళినాక ఇంకో 500 అడుగుతారు. వాటిలో ఇచ్చేది ఏంటంటే గుర్రపు నాడ, అలాగే శనీశ్వరుడు యొక్క యంత్రము, అలాగే స్వామివారికి సమర్పించడానికి జిల్లేడు ఆకులు, నల్ల జాకెట్ ముక్క, నువ్వుల నూనె ఇస్తారండి. ఇవన్నీ కూడా 500. మధ్యలో తీసుకెళ్ళి కొంచెం మంత్రాలు చదువుతాడు. మళ్ళీ అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత డైరెక్ట్గా శనిదేవుడి మీద ఇంతవరకు పోయించేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే కనుక ఒక జాలీలల్లే ఉండి ఆ జాలీల్లో పోస్తే అవి వెళ్ళి శనీశ్వరుడి యొక్క విగ్రహం మీద పడుతుంది. అలా శనిసింగనాపూర్లో ప్రస్తుతానికి అలా జరుగుతుంది. ఇంతవరకు స్త్రీలను రానిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు అందరినీ కూడా స్త్రీలను కూడా రాణిస్తున్నారు అక్కడికి కూడా. అలా శనీశ్వరు యొక్క పూజ అనేది అక్కడ చాలా బాగా విశేషంగా చేస్తారు. అక్కడ నుండి చూసి నేను అప్పటి నుండి కూడా శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం నేను ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాన్ని అయితే నిర్వర్తించడం జరుగుతుంది. పోయిన సంవత్సరం చేయలేకపోయాను. కాకపోతే ఈ సంవత్సరం స్వామివారి యొక్క దయచేత అందరికీ మరొకసారి శని జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఎవరైనా ఇంకా పూజ చేసుకోకపోతే ఇప్పుడే అన్నీ తెచ్చుకొని ఒక చిన్న మట్టి ముద్దను తెచ్చుకొని పూజ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు కొంచెం వీడియో ముందే వదులుతున్నాను. అలాగే రేపటి వీడియో నేను ఇవాళ వెంకటేశ్వర స్వామికి సంబంధించింది హనుమంత వాహన సేవ వీడియో అనేది ఆల్రెడీ దాన్ని ఎడిటింగ్ చేశాను. కాకపోతే నాకు అప్పటికప్పుడు తెలియటం వల్ల జయంతి అని చెప్పేసరికి వెంబటే ఆ వీడియోని రేపటికి షెడ్యూల్ చేశాను. అయితే దాంట్లో పద్దాకల శనివారం అని వస్తుంది. కొంచెం గమనించి చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అది శనివారం రోజు, అంటే ఈరోజు స్వామివారికి దర్శనం చేత మీకు కల్పిద్దామని చెప్పి ఆ వీడియో పెట్టాను. కాకపోతే ఈరోజు ఈ శని జయంతి సందర్భంగా శనీశ్వరుడి యొక్క వీడియో వస్తుంది కాబట్టి రేపు మారుస్తున్నాను. ఈ వీడియో మాత్రం మీకు ముందే అందిస్తున్నాను. మీరు ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చూసి చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. శనీశ్వరు యొక్క ఆరాధన అయితే చేసుకోవడం జరిగింది. ఎలా అనిపించిందో వీడియో తప్పకుండా కామెంట్ చేయండి. ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనలో ఉన్న కష్ట సుఖాలన్నిటిని కూడా ఒక్కసారి స్వామికి చెప్పుకోండి. శనీశ్వరుడు యొక్క అనుగ్రహం ఉంటే సర్వము ఉన్నట్లే. అలాగే శనితో పాటు వెంకటేశ్వర స్వామి వారిని మనం ఏ దైవాన్ని పూజించిన ప్రధాన దైవాన్ని ఒకళ్ళని ఎంచుకుని ఆ దైవాన్ని పూజించండి. వీళ్ళందరం కూడా ఉపదైవాలుగా మనం భావించి మనం ఈ యొక్క ఆరాధన చేసుకుంటూ ఉంటాను నేను. అదేవిధంగా నా మూల దైవం వెంకటేశ్వర స్వామి, మిగతా వాళ్ళందరూ కూడా ఉపదైవాలుగా ఉండి నాకు అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటారు. వారి యొక్క పూజలైతే అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను. ఈ విధంగా స్వామివారికి ఈ యొక్క శని సింగనాపూర్లో ఎలా అయితే స్వామివారు ఉంటారో అదేవిధంగా ఆ రాయి తెచ్చుకొని శనీశ్వర యొక్క ఆరాధన అయితే చేసుకోవడం జరిగింది. మీరు కూడా ఎవరైనా పడితే చక్కగా మట్టి తెచ్చుకొని శనీశ్వరుడు యొక్క పూజ చేసుకొని నువ్వుల నూనె కంపల్సరీ ప్రతి ఇంట్లో ఉంటుంది. ఎవరైనా లేకపోతే మాత్రం తెచ్చుకోవద్దండి. ఈరోజు శనివారం నూనె తెచ్చుకోకూడదని చెప్తారు. తెచ్చుకోకండి. ఉంటే కనుక తయారు చేసుకుని చక్కగా చేసుకోండి. మీ యొక్క శని ద్వేషాలన్నీ కూడా పోగొట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ.